హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టో గెయిన్ తెలుగు. నిన్న మీ వాట్సాప్ గ్రూప్ లో ఎవరో షేర్ చేసిన స్క్రీన్ షాట్ ని అయితే మీరు చూసారా? ఏంటది అనుకుంటున్నారా? చూడండి, ఈ కొత్త కాయిన్ 3 రోజుల్లో 300% పెరిగింది, వెంటనే కొనాలి అని అంటూ మీ గ్రూప్ లో మెసేజ్ వస్తే అప్పుడు మీ మనసులో కూడా అదే ఆలోచన వచ్చిందా? అయితే ఆగండి. కానీ మీరు బై చేయంగానే అది నెక్స్ట్ డేనే 50% అయితే పడిపోతుంది. ఒకసారి జరిగితే సరే, అదే మళ్ళీ జరుగుతూ ఉంటే అదే పనిగా కేవలం ప్రాఫిట్సే కాదు, మొత్తం మీ బ్యాలెన్స్ కూడా అయిపోతుంది. క్రిప్టో మార్కెట్ అనేది ఒక రోలర్ కోస్టర్ లాంటిది. మనం జాగ్రత్తగా లేకపోతే గనక మన జేబులు ఖాళీగానే మిగిలిపోతాయి. అందుకే ఈ వీడియోలో మీ డబ్బుని కాపాడుకోవడానికి, తప్పకుండా మీరు దూరంగా ఉండడానికి ఒక 5 కామన్ క్రిప్టో మిస్టేక్స్ అయితే నేను చెప్తాను ఇవాళ మీకు. అలాగే చివరిలో ఒక చెక్ లిస్ట్ కూడా ఇస్తాను. ఏదైనా మీరు బై చేసే ముందు, లేకపోతే ఏదైనా మీకు ఇట్లాంటివి వచ్చినప్పుడు మీరు ఎలాంటివి చూడాలి, ఎలాంటివి చూసి మీరు ఇప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా అయితే ఉండాలి. అండ్ అలాగే ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదు అనుకుంటే కనుక తప్పకుండా ఎక్కడైనా నోట్స్ లో రాసి పెట్టుకోండి. ఇది మీకు ఒక రక్షణ కవచంలా అయితే మారుతుంది. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో గైస్. కంటెంట్ లోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. మిస్టేక్ నెంబర్ 1, ఫోమోతో బై చేయడం. రీసెర్చ్ అస్సలు చేయకుండా. ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది, అలాగే నా ఫ్రెండ్ చెప్పాడు, లేదా ఇది నెక్స్ట్ బిట్ కాయిన్ అంటున్నారు అందరూ. అలాంటి మాటలు వినపడంగానే వెంటనే ఎక్స్చేంజ్ ఓపెన్ చేసేసి బై చేసేస్తూ ఉంటాం. దీన్ని ఏమంటారు అంటే ఫోమో అంటారు. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. మనం ఎక్కడ వెనక పడిపోతామో, మనం ఈ జర్నీలో మనం ఉండలేకపోతామేమో అన్న ఒక ఫోమో క్రియేట్ అవుతూ ఉంటుంది. క్రిప్టో మార్కెట్లో కానీ ఏ మార్కెట్లో అయినా కానీ అసలు ఫోమో అన్నది ఉండకూడదు. దాన్ని ఇంట్లో పెట్టేసి రండి. కానీ అసలు ప్రశ్న, వీటిల్లో కూడా మనం ఏం చూడాలి? మీరు ఏదైతే ఫోమో అవుతున్నారో ఆ కాయిన్ లో నిజంగా డిమాండ్ ఉందా, లేదా అది ఒక ఫేక్ హైప్ మాత్రమేనా? సప్లై ఎంత ఉంది, సర్క్యులేషన్ ఎంత ఉంది, టీమ్ దగ్గర కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, లాక్ ఏమన్నా చేశారా, లేదా డైలీ మార్కెట్ లోకి తీసుకొచ్చి డంప్ చేస్తూ ఉన్నారు? ఇవి తెలుసుకోవడం చాలా అవసరం. టోకెనామిక్స్ అంటే సప్లై, డిమాండ్, బర్న్, యూస్ కేస్, ప్రాజెక్ట్ వాల్యూ అంతా దీనిపైనే ఆధారపడి ఉంటుంది. 2021లో కొన్ని షిట్ కాయిన్స్ 1 ట్రిలియన్ టోకెన్స్ ని మింట్ చేసి 10% ట్యాక్స్ ని పెట్టి 5% ని డైరెక్ట్ గా టీమ్ కి ట్రాన్స్ఫర్ చేసుకొని మీరు బై చేస్తే వాళ్ళు మీ డబ్బుని డివైడ్ చేసుకుంటూ ఉంటారు. మరొక ముఖ్యమైన విషయం, టీమ్ క్రెడిబిలిటీ. వాళ్ళు సోషల్ ప్రొఫైల్స్ లో ఉన్నారా? లైక్ ట్విట్టర్ కానీ, లేకపోతే టెలిగ్రామ్ కానీ, గిట్ హబ్ కానీ, లేకపోతే వాళ్ళ వైట్ పేపర్స్ చూడడం కానీ, ఇవి చాలా ఇంపార్టెంట్. దీనికి సొల్యూషన్ వచ్చేసి ఒక 10 నిమిషాలు వాళ్ళ వైట్ పేపర్ ని అయితే చదవండి. మీకు అదే ఒక $1000 సేవ్ చేస్తుంది. మిస్టేక్ నెంబర్ 2, సెక్యూరిటీని నెగ్లెక్ట్ చేయడం. ఇది చాలా మంది చేస్తూ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్, గుర్తుంచుకోండి. కాయిన్స్ కొనేసి ఎక్కడ ఉంచారు? ఎక్స్చేంజ్ లోనేగా. ఎక్స్చేంజ్ కి మరి సెక్యూరిటీ ఉందా? 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉందా, లేకపోతే SMS 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉందా? సిమ్ సెక్యూర్ కాదు. సిమ్ స్వాపింగ్ ద్వారా ఓటీపీని హ్యాక్ అయితే చెయ్యొచ్చు. 2022లో నా ఫ్రెండ్ 12 లక్షలు పోగొట్టుకున్నాడు ఇలానే. ఒక్క రాత్రిలో మొత్తం ఖాళీ అయిపోయింది. దీనికి సొల్యూషన్ వచ్చేసి గూగుల్ అథెంటికేటర్ వాడండి. సిమ్ 2FA వాడొద్దు. స్ట్రాంగ్ పాస్వర్డ్ 12+ క్యారెక్టర్స్ తో ఉండాలి. ఒక క్యాప్స్ తో ఉండాలి, ఒక న్యూమరిక్ ఉండాలి, అండ్ అట్లాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ తో కూడా ఉండాలి. అట్లాంటి స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే బిల్డ్ చేస్తూ ఉండండి. పెద్ద అమౌంట్ ఉంటే కనుక హార్డ్వేర్ వాలెట్స్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం చాలా మంచిది. ఫిషింగ్ ఈమెయిల్స్, లింక్స్ ని క్లిక్ చేసి ఎప్పుడు వెబ్సైట్ కి వెళ్ళకండి. డైరెక్ట్ గా మీరు సెర్చ్ చేసి అఫీషియల్ వెబ్సైట్స్ ని ఓపెన్ చేసుకోండి. సీడ్ పారాఫ్రేజ్ ని ఎవరితో షేర్ చేసుకోకండి. వాటిని ఆఫ్లైన్ లో మంచిగా స్టోర్ చేసుకుంటూ ఉండండి. సెక్యూరిటీలో తప్పు చేస్తే కనుక మనీ బ్యాక్ రావడం చాలా కష్టం. క్రిప్టోలో ఎప్పుడు మీకు మీరే రక్షణ కవచంలా మార్చుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. మిస్టేక్ నెంబర్ 3, అన్ని ఇన్వెస్ట్మెంట్స్ కాస్త ఒకటే కాయిన్ లో పెట్టుకోవడం. డైవర్సిఫికేషన్ అస్సలు లేకపోవడం. ఇది కూడా చాలా పెద్ద తప్పనైతే చెప్పొచ్చు. ఈ కాయిన్ 10x అవుతుంది, 100x అవుతుంది, లేదా 1000x అవుతుంది అని చెప్పి మీకున్న ఇన్వెస్ట్మెంట్ మొత్తం దాంట్లోనే వేసేస్తే అది జాక్పాట్ అయితే బాగానే ఉంటుంది. కానీ అదే జాక్పాట్ రాకపోతే ఏమవుతారు? ఎగ్జాంపుల్ లో చూసుకుంటే 2021లో 5 కాయిన్ 200లో ట్రేడ్ అయ్యేది. అదే ఇప్పుడు చూసుకుంటే కనుక $2 అయితే ట్రేడ్ అవుతుంది. దగ్గరగా 90% కన్నా పైనే పడిపోయింది. ఇలాంటి డైవర్సిఫికేషన్ ఒకటే దాంట్లో ఉంటే మీరు కూడా ఏ లిస్ట్ లో ఉంటారో ఆలోచించుకోండి ఒకసారి. దీనికి సొల్యూషన్ వచ్చేసరికి పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. 60% వచ్చేసరికి బిట్ కాయిన్ ప్లస్ ఇథీరియం ఫౌండేషన్స్ లో ఉండాలి. 30% వచ్చేసరికి మిడ్ క్యాప్స్ లైక్ సొలానా కానీ, లేకపోతే ADA కానీ, లేకపోతే డాట్ కానీ, లేకపోతే XRP కానీ, ఇలాంటి వాటిల్లో అయితే ఉండాలి. 10% స్మాల్ క్యాప్స్ లో అయితే ఉండాలి. స్మాల్ క్యాప్స్ మాత్రం రీసెర్చ్ చేసి మాత్రమే ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. 1-2 కాయిన్లు వీటిల్లో 0 అయిపోయినా కానీ మీ పోర్ట్ఫోలియో అయినా కానీ సర్వైవ్ అవుతూనే ఉంటుంది. మిస్టేక్ నెంబర్ 4,
లాస్ ని కట్ చేయకపోవడం. క్రిప్టో మార్కెట్ 24/7 అయితే పనిచేస్తూ ఉంటుంది, కానీ మనం అలా ఉండలేం. బిట్ కాయిన్ 10% పడితే ఆల్ట్ కాయిన్స్ 30% పడుతూ ఉంటాయి, కానీ మనం ఇంకా రికవరీ అవుతుందని హోల్డ్ చేస్తూనే ఉంటాం. దీనికి సొల్యూషన్ వచ్చేసరికి ట్రేడింగ్ చేస్తే కంపల్సరీగా 10 or 15 or max 20% మీ స్టాప్ లాస్ అయితే సెట్ చేసుకోవాలి. అదే మీరు స్పాట్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే దీనికి ఒక అస్త్రం అయితే ఉంది, దాన్నే DCA అంటాం. దీన్ని డాలర్ కాస్ట్ యావరేజ్ అంటూ ఉంటాం. దీని వల్ల ఏమవుతుందనంటే మీరు $1 లో బై చేసిన దాన్ని ఇన్ కేస్ అదే కాయిన్ మీకు 50 cents లోకి వచ్చినా గానీ మీరు మధ్యలో DCA చేసే కొద్దీ మీ $1 బయ్యింగ్ కాస్త ఏ 70 cents లోకి మారిపోతుంది. దానివల్ల మార్కెట్ మళ్ళీ త్వరగా మూవ్ అయితే మీరు $1 దగ్గరికి వెళ్తేనే ప్రాఫిట్ బుక్ చేద్దామని వెయిట్ చేయకుండానే ఈ లోపే ప్రాఫిట్ అయితే బుక్ చేస్తూ ఉండొచ్చు. డాలర్ కాస్ట్ యావరేజ్ అన్నది మార్కెట్స్ లో ఒక పెద్ద అస్త్రం అని అయితే చెప్పొచ్చు. ఒక కాయిన్ 50% డౌన్ అయిపోయింది అని చెప్పి వెంటనే పెట్టుబడులు పెడుతూ ఉండకండి. దాన్ని కూడా మళ్ళీ రీసెర్చ్ చేసి దాని తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేస్తూ ఉండండి. మిస్టేక్ నెంబర్ 5, ఎమోషన్స్ తో డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి డెసిషన్స్ తీసుకోకండి ఇప్పటి నుంచి. గతంలో బిట్ కాయిన్ $69,000 కొట్టుకుంటున్నప్పుడు అందరూ 100K బై క్రిస్టమస్ అని అయితే అన్నారు. అదే టైంలో మీరు కూడా బై చేసి ఉంటారు. తర్వాత 20% పడింది, అందరూ పానిక్ సెల్ చేశారు, కానీ అది మళ్ళీ 30% లేచింది దాని తర్వాత. ఇలాంటి ఎమోషనల్ థింగ్స్ ని కనుక మీరు కంట్రోల్ చేసుకోకపోతే మీ జోబుల్ని మొత్తం ఖాళీ చేస్తుంది. దీనికి సొల్యూషన్ టార్గెట్స్ ని సెట్ చేసుకోండి. మార్కెట్ ఎక్కడికైనా వెళ్ళండి, మీ టార్గెట్ మీది 2x అయింది, 50% అక్కడ తీసేయండి. నెక్స్ట్ ఇంకొక 2x అయింది, మొత్తం 100% సెల్ చేసేయండి. మీ టార్గెట్ రీచ్. గోల్స్ ని ముందుగానే డిఫైన్ చేసుకోండి. చార్ట్స్ ని 24/7 చూస్తూ స్ట్రెస్ అవుతూ ఉండకండి. ఫ్యామిలీ టైం ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉండండి. పేషెన్స్ అండ్ డిసిప్లిన్ ఈజ్ ఈక్వల్ టు క్రిప్టో సక్సెస్. చెక్ లిస్ట్ చూసుకుంటే కనుక మనం ఒక్కసారి రీక్యాప్ చేసుకుంటే చెక్ లిస్ట్ ని 10 నిమిషాలు ఏ కాయిన్ లో అయినా మీరు ఇన్వెస్ట్ చేసే ముందు దాని వైట్ పేపర్ అయితే చదవండి. అకౌంట్స్ ని సేఫ్ గా ఉంచుకోవడానికి 2-factor authentication ప్లస్ స్ట్రాంగ్ పాస్వర్డ్ ని పెట్టుకోండి. ఇన్వెస్ట్ చేసేటప్పుడు డైవర్సిఫికేషన్ చాలా ముఖ్యం. మీ పెట్టుబడి ఎంతో దాన్ని బట్టి మీ కాయిన్స్ ని డివైడ్ చేసుకోండి. మినిమం 10 కాయిన్లు పైన ఉండాలి మనం బుల్ రన్ లోకి ముందుకెళ్ళాలి అని అన్నా, లేకపోతే ఏ మార్కెట్ లో అయినా సర్వైవ్ అవ్వాలి అని అన్నా. నెక్స్ట్ స్టాప్ లాస్. ట్రేడింగ్ చేసే వాళ్ళకైతే స్టాప్ లాస్ చాలా ఇంపార్టెంట్. అదే స్పాట్ లో ఉన్న వాళ్ళకి డాలర్ కాస్ట్ యావరేజ్ చాలా ఇంపార్టెంట్, DCA. వీక్లీ బ్రేక్ తీసుకోండి. ఎమోషన్స్ నుంచి ఫ్రీ అవ్వండి. ఫ్రెండ్స్, ఈ 5 మిస్టేక్స్ ని కనుక మీరు తప్పించుకుంటే మీ క్రిప్టో సేఫ్ గా ఉంటుంది, ప్రాఫిట్స్ స్టడీగా అయితే వస్తాయి. క్రిప్టోలో మనీ సంపాదించడమే కాదు, దాన్ని కాపాడుకోవడం కూడా ఇంకా ముఖ్యమైనది. ఇలాంటి మరిన్ని డీప్ నాలెడ్జ్ కావాలి అని అనుకుంటే ఛానల్ ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బుల్ రన్ లో ఇలాంటి తప్పులు చేయకూడదని చెప్పి ఇదే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. క్రిప్టో గ్యాన్ తో కలిసి మీరు కూడా స్మార్ట్ అండ్ సేఫ్ ఇన్వెస్టర్ అయితే అవ్వండి. సో ఇవాల్టి వీడియో అయితే ఇదే గాయ్స్. మీరేమనుకుంటున్నారు అన్నది కూడా మీ వ్యూస్ ని కామెంట్స్ రూపంలో అయితే మెన్షన్ చేయండి. అని అట్లాగే ఇలాంటి మోర్ సచ్ యూస్ఫుల్ కంటెంట్ కోసం ఫాలో క్రిప్టో గ్యాన్ తెలుగు. సో దట్స్ ఇట్ ఫర్ ద డే గాయ్స్. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.